హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఏంటి నా వెనకాల ఒక రిచ్ హౌస్ ఆర్ రిసార్ట్ లాగా ఉంది అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇది రిసార్ట్ రిచ్ హౌస్ కానే కాదు, ఇది మండువా హౌస్. మండువా హౌస్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అండ్ ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో కూడా మండువా హౌస్ని ప్రమోట్ చేస్తున్నారు, మనకు అందిస్తున్నారు యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఈ మండువా హౌస్లతో పాటు ఇక్కడ చాలా ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి, మీరు ఇటువైపు చూడొచ్చు. మొత్తం కొబ్బరి చెట్లతో ఉన్న మనకు ఒకవేళ ఓపెన్ ప్లాట్ కావాలి అనుకుంటే ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. లేదు మండువా హౌస్ లాగా మనకు తయారు చేయాలి, మండువా హౌస్లో మనం ఉండాలి, వీకెండ్స్లో వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఒకవేళ కావాలి అంటే యంగ్ ఇండియా హౌసింగ్ వాళ్ళు ఈ మండువా హౌస్ని కూడా మనకు ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసుకుంటే 3 acres దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్రెడీ ఒక 2 మండువా హౌస్లు కట్టారు. ఒకసారి మండువా హౌస్కి వెళ్దాము, ఎలా ఉంది చూద్దాం, అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఎంట్రన్స్ అయితే మనం చూస్తున్నాము. అండ్ బయట సిసి రోడ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ ఉంది, ఎవ్రీథింగ్. అసలు ఇక్కడ ఏ ఫెసిలిటీ లేదని కాదు, మొత్తం 1210లో దీన్ని డిజైన్ చేశారు. లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం స్విమ్మింగ్ పూల్. పిల్లలకి చాలా ఇష్టం స్విమ్మింగ్ పూల్ అంటే. అసలు ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంటే చాలు, మనం ఈ మండువా హౌస్కి వస్తే వీళ్ళు ఇక్కడే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది మన కోసము, ఇది చిన్నపిల్లల కోసం అనమాట. చిన్నపిల్లల కోసం కూడా చాలా బాగా డిజైన్ చేశారండి, చూడండి ఒకసారి. అండ్ వాళ్ళకు తగ్గట్టుగా వాష్రూమ్స్ కూడా ఫెసిలిటీ ఉంది. అండ్ ఇటువైపు అంతా కూడా గ్రౌండ్, ఇది గ్రీనరీతో ఉంది, కొన్ని చెట్లు కూడా దీంట్లో ఫిల్ చేశారు. అయితే ఇందులో మనము కావాలంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 70 to 80, 100 మెంబర్స్ దీంట్లో ఉండొచ్చు. ఇక్కడ పైన ఒక స్టేజ్ లాగా వేసుకొని ఒక చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఇలాంటి ఏదైనా మీటింగ్స్ కానీ, ఏదైనా గెట్ టుగెదర్ మీటింగ్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ మనము 100 మెంబర్స్ వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవైపు స్విమ్మింగ్ పూల్ చూసాము, మరోవైపు చిన్న ఫంక్షన్, మినీ ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆ గ్రీనరీ గార్డెన్ని కూడా చూసాము. ప్లాంట్స్ కావాలి అంటే ఫ్రూట్ బెర్రీస్, మన ప్లాంట్స్ కావాలంటే అది కూడా మనం వేసుకోవచ్చు, లేదా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారు. అండ్ ఇక్కడ చిన్న చలిమంట కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ చలికాలంలో చాలామంది చలిమంటలు వేసుకుంటుంటారు, అండ్ భోగి మంటలు కూడా వేసుకుంటుంటారు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూర్చొని చలిమంటలు వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నది ఇది లాన్ ఏరియా, దీంట్లో కూడా మినీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. చాలామంది మ్యారేజెస్ కూడా ఇక్కడ అవుతాయంట, చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలామంది చేసుకున్నారంట. అండ్ ఇది ఈ వైట్ కలర్లో మనం చూస్తున్నాం, దీని లోపల నర్సరీ గార్డెన్ ఉందన్నమాట. మనకి ఇష్టం ఉన్న చెట్లు కానీ, చిన్న చిన్న ఫ్రూట్వి కానీ ఏమైనా దాని లోపల వేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏవైనా దాంట్లో వేసుకోవచ్చు. అది ఒక చిన్న నర్సరీ లాగా ఉంది. చలో ఇప్పుడు ఏమాత్రం మనం లేట్ చేయకుండా ఒకసారి మండువా హౌస్ ఎలా ఉందో చూద్దాము. మండువా హౌస్ ఎంట్రన్స్ అటువైపు నుంచి, ఎంట్రన్స్ దీనికి 2-3 ఉన్నాయి. అటు కిచెన్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, అంటే వెనక సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇంకో వైపు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు నేను వెళ్తున్న ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. వావ్, సూపర్, వండర్ఫుల్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇదంతా వుడ్తో చేశారు. ఎంట్రన్స్లోకి వచ్చేసాము, చాలా అద్భుతంగా ఉంది. అసలు మీరు చూస్తే అయితే ఇంకా ఫిదా అయిపోతారండి. సో ఇది అప్డేటెడ్ మండువా హౌస్ అండి. ఎందుకు అంటున్నాను అంటే మనం ఒకప్పుడు ఓల్డ్ హౌసెస్లో మనం చూసేవాళ్ళం, ఇక్కడ ఇంట్లోనే ఉండి ఒక ఓపెన్ ఏరియా అనేది మనం ఓల్డ్ హౌసెస్లో చూస్తున్నాము. బట్ రాను రాను అలాంటివి తగ్గిపోయాయి. బట్ ఈ అప్డేటెడ్ మండువా హౌస్లో దాన్ని కూడా పెట్టారు. ఇక్కడ టీవీ ఉంది అండ్ పెద్ద డెక్ కూడా ఉంది. మనం వీకెండ్స్లో వచ్చినప్పుడు ఏదైనా మ్యాచ్ చూడాలనుకున్నా, లేకపోతే మామూలుగా ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మ్యాచ్ చూసే వాళ్ళకి ఇక్కడ సపరేట్గా ఒక చైర్స్, అండ్ ఇటువైపు జస్ట్ మనం చూసి అలా కబుర్లు ఆడుకోవచ్చు అనుకున్నప్పుడు ఈ చైర్స్ ఇటువైపు కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇది కిచెన్ ఏరియా. కిచెన్ కూడా చూడ్డానికి చాలా బాగుంది. ఒకసారి మీకు చూపిస్తానండి. స్టవ్ ఆల్రెడీ ఉంది. ఒకవేళ మనం వచ్చి వంట చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్టవ్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక్కడైనా వంట చేసుకోవచ్చు. ఆక్వా వాటర్ కూడా ఉంది. మాకొద్దు అనుకున్న వాళ్ళు జస్ట్ ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడితే 20 minutesలో వచ్చేస్తుందట. సో ఇంకా మనం ఫుడ్ గురించి కూడా ఏమీ ఆలోచించిన అవసరం లేదు. అంటే చాలామంది అనుకుంటారు ఇంత దూరంలో ఉంటే అసలు మరి ఫుడ్ ఏంటి, ఫుడ్ ఫెసిలిటీ ఏంటి అని అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు, ఆర్ మనమైనా బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో కూర్చోవచ్చు. అండ్ ఇది వరండా.
క్లీనింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడ కూడా కూర్చోడానికి ఒక 2 చైర్స్. అండ్ నేను చెప్పాను కదా ఈ ఓపెన్ ఏరియా ఉంటుంది అని చెప్పి, ఇది చాలా బాగుందండి. అసలు వర్షం నీళ్ళు పడ్డప్పుడు మనకు చాలా సరదాగా ఉంటుంది కదా, మనం వర్షంలో ఆడాలి, ఇలా కూర్చొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. 2 BHK ఎలా ఉంది, ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాము. అది పట్టరండి, సూపర్. అసలు ఇది మండువాలో మంచాలు అంటే కార్డ్స్ ఇలా ఉండాలని డిజైన్ చేశారంట, చాలా అద్భుతంగా ఉంది, అసలు మామూలుగా లేదు. అండ్ దీనికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, గ్రీనరీ ఉంది, చుట్టూ కొబ్బరి తోటలు ఉన్నాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. అండ్ అటువైపు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకు కనిపిస్తుంది, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో మనం అలా వచ్చి డైరెక్ట్గా అలా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. ర్యాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో. సరే, ఇది ఒక రూమ్, బెడ్రూమ్. బయటికి రండి, నేను ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇక్కడ ఆర్ట్ కూడా చాలా బాగా వేశారు, సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ కూర్చునే వాళ్ళకి ఒక కామన్ బాత్రూమ్ అనేది కావాలి కదా, ఇక్కడ కూర్చునే వాళ్ళకి హాల్లోనే ఒక కామన్ బాత్రూమ్ పెట్టాలి, ఇది కామన్ బాత్రూము. అండ్ సెకండ్ బెడ్రూమ్కి నేను వచ్చేసాను, రండి. సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కూడా దీనికి కూడా చాలా బాగుంది, వెంటిలేషన్ అటువైపు ఒక వెంటిలేషన్. అండ్ ఒకవేళ మనకి చాలామంది ఈ రోజుల్లో ఏసీ బాగా అలవాటు కదా, ఏసీ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మనకి. అయితే ఇలాంటి వుడ్తో ఉన్న హౌజెస్ని మనం కేరళ లాంటి రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాము, బట్ అలాంటి సేమ్ మోడల్ని ఇక్కడ తయారు చేశారు. హైదరాబాద్ వెస్ట్లోనే మనం ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటాం, కానీ హైదరాబాద్ ఈస్ట్లో కూడా ఇలాంటివి మండవా హౌస్ని యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ కట్టారు, కన్స్ట్రక్షన్ చేశారు. సో చాలా తక్కువ ఖర్చులో, ఒకవేళ మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మాకు తక్కువలోనే కావాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసిస్తారు. లేదు 2 BHK కావాలి, ఇంత స్క్వేర్ ఫీట్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి చూపిస్తారు. సో మనము ఇక్కడ మ్యారేజెస్ చేసుకోవచ్చు, చిన్న చిన్న మినీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకోవచ్చు. అండ్ మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పుడైనా వచ్చి ఇక్కడ సరదాగా ఒక 2 days గడిపి వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది వర్క్ ప్రెషర్తో చాలా రిస్క్లో ఉంటూ ఉంటారు, అందుకని వాళ్ళు ఒక 2 days వీకెండ్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే కాదు, మనం ఎవరమైనా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా చేసుకోవచ్చు, సీరియల్ షూటింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వెదర్ ఉన్నది, కానీ ఇలాంటి కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ కొంచెం దొరకడం కష్టం. కాబట్టి సీరియల్ చేసిన, ఒకవేళ సినిమా తీసినా కూడా వాళ్ళకి హ్యాపీగా ఇక్కడ ఒక పెద్ద ఇల్లు లాగా మనం దీంట్లో ఉండి షూట్ చేసుకోవచ్చు, అసలు ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది చూస్తున్నాం కదా, మనకు ఒకవేళ వద్దు అనుకుంటే కనుక ఈ మెస్ కూడా ఉంది. దీన్ని రిమోట్ సిస్టమ్తో దీన్ని తయారు చేశారనమాట. వద్దు అనుకుంటే మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. వర్షం పడాలి, వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్ళు ఇక్కడ పడాలి అనుకుంటే దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, వర్షంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ సరదా కూడా మనకు తీరుతుంది. చూసారు కదా, నేను చెప్పింది కిచెన్ నుంచి అదొక ఎంట్రన్స్ అండ్ ఇదొక ఎంట్రన్స్, ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్ అదనమాట. చుట్టుపక్కల కూడా మనం ఎటు వెళ్ళాలన్నా కూడా ఒక 5 to 10 minutes మాత్రమే జర్నీ ఉంటుంది. ఆర్డర్ పెట్టుకుని ఒక 20 minutesలో వస్తుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, మాల్స్కి వెళ్ళాలన్నా దగ్గరలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి స్వర్ణగిరి టెంపుల్, యాదాద్రి టెంపుల్, ఇక్కడ అన్ని కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇది మిడిల్లో ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక 10 to 15 minutesలో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఫెసిలిటీస్ గురించి చాలామంది ఆలోచిస్తుంటారు, మెయింటెనెన్స్ ఆలోచిస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ మనం తీసుకుంటాం, కానీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంటారు. బట్ యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ మనం కొన్నప్పటి నుంచి మనం తీసుకునేంత వరకు కూడా మెయింటెనెన్స్ విషయంలో ఏమాత్రం తగ్గరు, చాలా బాగుంటుంది. ఒకసారి హౌస్ తీసుకున్న తర్వాత మనకు వద్దు అని అనుకుంటే అది ఒక 10 years అట్లా వదిలేసినా కూడా రీసేల్ వాల్యూ, అప్రిషియేషన్ తిరిగి చాలా బాగుంటుంది. అందుకని ఒకవేళ మేము ఎందుకు తీసుకున్నాము అనే ఫీలింగ్ అసలు అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నా మనం వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేయొచ్చు, ఆర్ పర్మనెంట్గానే ఇక్కడ ఉండొచ్చు. స్కూల్స్, హాస్పిటల్స్ ఇక్కడికి అన్నీ చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఈ వీకెండ్ హోమ్స్ అండ్ మండవా హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఈ ఏరియా సరౌండింగ్స్ గురించి యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ గారి మాటల్లో విందాం. సార్, అయితే ఎక్కువ వెస్ట్ సైడ్ మనం వీకెండ్ హోమ్స్ చూస్తూ ఉంటాం కదా, మరి ఈస్ట్ సైడ్ ఎలా ఉన్నాయి? డిమాండ్ బాగానే ఉందా మేడం? హైదరాబాద్లో ఒక చోట డిమాండ్ ఉంది, ఒక చోట డిమాండ్ లేదని ఏదేం లేదు మేడం. అంటే జనాల మైండ్ సెట్ ఏంటంటే ఒక 10 మంది ఎక్కడైతే కట్టారో 11వ వ్యక్తి అక్కడే ఉంటాడు, 12వ వ్యక్తి అక్కడే ఉంటాడు.
ఇప్పుడు హైదరాబాద్ సిటీ చుట్టూ కూడా మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒకటి వచ్చింది. అందరూ కూడా ఎంత దూరాలైనా దగ్గర అయిపోయాయి. మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు నేషనల్ హైవే కనెక్టివిటీ తోటి. ఇప్పుడు ఈ ఏరియాలో మనం వీకెండ్ హోమ్స్ను కట్టి మనం రెంట్కి ఇవ్వాలన్నా లేదా మనం స్టే చేయాలన్నా, ఎగ్జాంపుల్ మనం సికింద్రాబాద్ ఏరియా నుంచే తీసుకుందాం. మనం సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే తార్నాక, అప్సిగూడ, ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు మనకు సిటీ ఎక్సలెంట్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత ఔషాపూర్ వరకు కూడా వచ్చింది. తర్వాత పోతే మనకు వచ్చేసి ఏస్రావు నగర్ నుంచి చూసుకుంటే రాంపల్లి మీదుగా, నాగారం మీదుగా గట్కేసర్ వరకు డెవలప్ అయ్యింది. మన గట్కేసర్లో ఇన్ఫోసిస్ హబ్ ఉంది, 447 acres, వరల్డ్లో బిగ్గెస్ట్ క్యాంపస్. ఐటీ ఎంప్లాయీస్కి వారానికి 2 రోజులు సెలవులు ఇస్తారు. వాళ్ళు 2 రోజులు సెలవులు వచ్చాయంటే వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళందరూ కూడా అవుటింగ్ బయటకు వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తులకు వాళ్ళ ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఒక అద్భుతమైన వీకెండ్ హోమ్స్ ఉంది అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే కదా మేడం ఫీలింగ్. చక్కగా దగ్గరగా ఉంది. అదే మనం 2 hours 3 hours ట్రావెలింగ్ చేసి వెళ్ళి ఉండాలి అంటే అది కొంచెం ఆలోచిస్తారు. అలాగే ఎయిమ్స్ వచ్చింది మనకు బీబీ నగర్లో. ఎయిమ్స్ వాళ్ళు డాక్టర్స్ 50% నార్త్ ఇండియన్స్ ఉన్నారు. చాలా మంది వీకెండ్స్ వస్తే వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి చాలా దగ్గర, ఎక్కడో బయటకు వెళ్ళడం కంటే కూడా ఇక్కడ చాలా దగ్గరగా ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఇక్కడ అద్భుతమైన డిమాండ్ ఉంది. చాలా మంది టెంపుల్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ చూస్తే పర్ డే 30,000 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు మేడం. అలాగే యాదాద్రి, ఈ 2 టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం హైటెక్ సిటీ నుంచి వచ్చారనుకుందాం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, చక్కగా ఈ 2 చూసుకొని ఇక్కడ నైట్ స్టే చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు, టెంపుల్ దర్శనాలు అయిపోతాయి, ఈ సరౌండింగ్స్ ఏమున్నాయో తనకు అర్థమవుతుంది, వీకెండ్ హోమ్ ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. సో చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది కదా మండువా హౌస్. అసలు నాకైతే నేను చూసాక చాలా ఫిదా అయిపోయాను. ఇక్కడ హ్యాపీగా ఒక 4-5 రోజులు వీకెండ్ అని కాకుండా సమ్మర్ హాలిడేస్ కానీ ఇంకేదైనా హాలిడేస్లో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫెస్టివల్స్ కూడా ఇందులో ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. మీరు కూడా చూసారు కదా. సో తప్పకుండా ఒకవేళ దీన్ని విజిట్ చేయాలి అనుకున్నా, ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు.